ఐఏఎస్ అకాడమీ. మనము ప్రీవియస్ లెక్చర్స్ లో GS1, GS2, GS3 యొక్క డీటెయిల్ సిలబస్ అనాలిసిస్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ట్రెండ్స్, స్ట్రాటజీ అండ్ రిలేటెడ్ మెటీరియల్ ఏదవుతుందో దాని గురించి స్టడీ చేస్తాం. ఈ రోజు మనం ఈ GS4 ఏదైతే ఉంటుందో దీని గురించి చూస్తాం. దీని యొక్క డీటెయిల్ సిలబస్, స్ట్రాటజీ, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయనే దానిపై మనం ఈరోజు చూద్దాం. GS4 ఈ పేపర్ లో ఏమేమి ఉంటుందంటే మెయిన్ గా ఇది ఏం టెస్ట్ చేస్తుందంటే దిస్ క్వశ్చన్స్ టెస్ట్ ది క్యాండిడేట్స్ యాటిట్యూడ్ అండ్ అప్రోచ్ టువర్డ్ ది ఇష్యూస్ రిలేటింగ్ టు ఇంటిగ్రిటీ, probity in public life. ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్. ఇన్ పబ్లిక్ లైఫ్. నెక్స్ట్, అండ్ హిస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ టు వేరియస్ ఇష్యూస్ అండ్ కాన్ఫ్లిక్ట్స్ ఫేస్డ్ బై హిమ్ ఇన్ డీలింగ్ ది సొసైటీ. సొసైటీని డీల్ చేసినప్పుడు అతను ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్, దాని యొక్క ఇష్యూస్ ఏవైతే ఉంటాయి అవి. అండ్ క్వశ్చన్స్ మే యూటిలైజ్ కేస్ స్టడీ అప్రోచ్. అంటే మీకు ఈ పైన ఉన్న ఈ యాటిట్యూడ్ కానీ, అప్రోచ్ టువర్డ్స్ ఇష్యూస్ కానీ, రిలేటింగ్ టు ఇంటిగ్రిటీ, ప్రోబిటీ కానీ ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించినటువంటి కేస్ స్టడీస్ కూడా ఇస్తాడు. వీటికి సంబంధించినటువంటి కేస్ స్టడీస్ ఏవైతుంటే ఇవి కూడా ఇస్తాడు. అండ్ సిలబస్ బ్రాడ్ గా ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి మీకు చెప్తున్నాడు. చూడండి ఏ విధంగా ఉంటుందో సిలబస్ బ్రాడ్ గా. ఫస్ట్ వాడు ఏమని చెప్తున్నాడు, ఎథిక్స్ అండ్ హ్యూమన్ ఇంటర్ఫేస్. ఇది ఫస్ట్ పాయింట్, ఎథిక్స్ అండ్ హ్యూమన్ ఇంటర్ఫేస్. ఈ ఎథిక్స్ అండ్ హ్యూమన్ ఇంటర్ఫేస్ లో ఏవేవి అడుగుతాయంటే ఎసెన్స్, డిటర్మినెంట్స్, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఎథిక్స్ ఇన్ హ్యూమన్ యాక్షన్స్, డైమెన్షన్స్ ఆఫ్ ఎథిక్స్ ఇన్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ రిలేషన్షిప్స్. సో ప్రైవేట్ ఎథిక్స్ కూడా అడుగుతున్నాడు. హ్యూమన్ వాల్యూస్ లెసన్స్ ఫ్రమ్ ది లైఫ్ అండ్ టీచింగ్స్ ఆఫ్ గ్రేట్ లీడర్స్. అంటే ఈ గ్రేట్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ లైఫ్ నుంచి వచ్చిన వాల్యూస్ ఏంటి, రిఫార్మర్స్, అడ్మినిస్ట్రేటర్స్ గురించి. రోల్ ఆఫ్ ఫ్యామిలీ ఏ రోల్ ప్లే చేస్తుంది సొసైటీలో. అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇన్కల్కేటింగ్ ది వాల్యూస్. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే మళ్ళీ ఇక్కడ పబ్లిక్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్ రెండు. పబ్లిక్ సెక్టార్ అండ్ ప్రైవేట్ సెక్టార్ రెండు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, యాటిట్యూడ్ ఎటువంటిది, కంటెంట్, స్ట్రక్చర్, ఫంక్షన్, ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ రిలేషన్ విత్ థాట్, బిహేవియర్. యాటిట్యూడ్ మన థాట్ పైన, బిహేవియర్ పైన ఎటువంటి రోల్ ప్లే చేస్తుంది. మారల్ అండ్ పొలిటికల్ యాటిట్యూడ్స్. ఏది యాటిట్యూడ్ రెండు రకాలు, మారల్ యాటిట్యూడ్ ఒకటి, పొలిటికల్ యాటిట్యూడ్. సోషల్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ పర్సెప్షన్ దానిపై. నెక్స్ట్, యాప్టిట్యూడ్ అండ్ ఫౌండేషన్ వాల్యూస్ ఫర్ సివిల్ సర్వీసెస్. ఈ యాప్టిట్యూడ్ అండ్ ఫౌండేషన్ వాల్యూస్, ఇది యాటిట్యూడ్, ఇది యాప్టిట్యూడ్. సివిల్ సర్వీసెస్, ఇంటిగ్రిటీ, ఇంపార్షియాలిటీ, నాన్ పార్టియన్షిప్, ఆబ్జెక్టివిటీ, డెడికేషన్ టు పబ్లిక్ సర్వీస్, ఎంపతి, టాలరెన్స్, కంపాషన్ టువర్డ్స్ వీకర్ సెక్షన్స్. ఇక్కడ యాజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ గా మీరు ఈ వీకర్ సెక్షన్స్ ఏవైతే ఉంటాయో వీటి పట్ల మీరు ఏ విధంగా ఉంటారు, ఎంత ఇంటిగ్రిటీతో కానీ, ఎంత ఇంపార్షియాలిటీతో కానీ, ఎంత నాన్ పార్టియన్షిప్ కానీ, లేదు మీ ఆబ్జెక్టివిటీ కానీ, లేదు మీ ఎంపతి కానీ, టాలరెన్స్ కానీ, కంపాషన్ కానీ, ఈ వీకర్ సెక్షన్స్ పట్ల ఏ విధంగా ఉంటుంది అది ఇంపార్టెంట్. నెక్స్ట్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కాన్సెప్ట్స్, దేర్ యూటిలిటీస్, అప్లికేషన్ ఇన్ అడ్మినిస్ట్రేషన్, గవర్నెన్స్, కాంట్రిబ్యూషన్ ఆఫ్ మారల్ థింకర్స్, ఫిలాసఫర్స్ ఫ్రమ్ ఇండియా అండ్ వరల్డ్. ఇండియన్ ఫిలాసఫర్స్, వరల్డ్ ఫిలాసఫర్స్ రెండు. ఇక్కడ ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ దీని యొక్క కాన్సెప్ట్ మనం చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్, దేర్ యూటిలిటీ అండ్ అప్లికేషన్ ఇన్ అడ్మినిస్ట్రేషన్. మీ పర్సనల్ లైఫ్ లో కాదు, ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ లో దాన్ని ఎట్లా యూటిలైజ్ చేస్తాం, అడ్మినిస్ట్రేషన్ లో. నెక్స్ట్, గవర్నెన్స్ లో దీంట్లో ఎట్లా యూటిలైజ్ చేస్తాం. నెక్స్ట్, కాంట్రిబ్యూషన్ ఆఫ్ మారల్ థింకర్స్ అండ్ ఫిలాసఫర్స్ ఫ్రమ్ ఇండియా అండ్ వరల్డ్. ఇండియా నుంచి వచ్చిన మారల్ థింకర్స్, ఫిలాసఫర్స్ ఎవరు, అండ్ ప్రపంచం నుంచి వచ్చిన మారల్ థింకర్స్, ఫిలాసఫర్స్ ఎవరు. రకరకాలు ఉన్నారంటే వరల్డ్ కి తీసుకుంటే థామస్ అక్వినస్ ఉన్నారు, జెర్మీ బెంథమ్ ఉన్నారు, అరిస్టాటిల్ ఉన్నారు, సోక్రటీస్ ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు వరల్డ్ ఫిలాసఫర్స్ వస్తారు. అండ్ ఇక్కడ మనం మేజర్ గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఫిలాసఫర్స్ అంటే మనము అడ్మినిస్ట్రేటివ్ ఫిలాసఫర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళపైన ఎక్కువ ఫోకస్ చేయాలి. అడ్మినిస్ట్రేటివ్ ఫిలాసఫర్స్ మనకు సోషల్ ఫిలాసఫర్స్ ఉంటారు, లేదా ఎథికల్ ఫిలాసఫర్స్ రకరకాలుగా ఉంటారు. మనం ఫోకస్ చేయాల్సిన అడ్మినిస్ట్రేటివ్ ఫిలాసఫర్స్ లేదా పొలిటికల్ ఫిలాసఫర్స్, వీళ్ళపైన మనం మేజర్ ఫోకస్ ఉండాలి. అది ఇండియన్ కేసు తీసుకోండి. మనం ఇండియన్ ఫిలాసఫర్స్ అంటే యూ కెన్ స్టార్ట్ విత్ శ్రీకృష్ణ. మన కృష్ణుడు ఉన్నాడు కదా, కృష్ణుడి దగ్గర నుంచి స్టార్ట్ చేయొచ్చు, చాణక్యుడి గురించి మాట్లాడచ్చు. మళ్ళీ ఇంకా మనం ముందుకెళ్తే మహాభారతంలో ఉన్న మనం ఈ ఎథికల్ డైలమాస్ ఏవవుతుంటే వాటిని తీసుకురావచ్చు. ఈ భగవద్గీతలో ఉన్న కొన్ని స్లోగన్స్ ఏవవుతుంటాయో లేదా కొన్ని స్టాంజాస్ ఏవవుతుంటాయో వాటిని యూజ్ చేయొచ్చు. ఇట్లా ఇండియా, వరల్డ్ రెండు మనం దాన్ని క్లియర్ గా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, ఇక్కడ చూడండి, పబ్లిక్ సర్వీస్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, స్టేటస్ అండ్ ప్రాబ్లమ్స్, ఎథికల్ కన్సర్న్స్, డైలమాస్ ఇన్ ది గవర్నమెంట్, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, లాస్, రూల్స్, రెగ్యులేషన్స్, కాన్సెన్స్ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ ఎథికల్ గైడెన్స్, అకౌంటబిలిటీ, ఎథికల్ గవర్నెన్స్. ఇక్కడ చూడండి, మనము దీంట్లో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఎథికల్ డైలమాస్ ఇన్ గవర్నమెంట్, ఈ పాయింట్ చూడండి, ఎథికల్ కన్సర్న్స్ అండ్ డైలమాస్ ఇన్ ది గవర్నమెంట్. ఇదైందా? మళ్ళీ ఇక్కడ ఎథికల్ గవర్నెన్స్, ఈ రెండు ఒకటేనా? నెక్స్ట్ ఇంకా చూడండి,
స్ట్రెంథనింగ్ అండ్ ఎథికల్ అండ్ మారల్ వాల్యూస్ ఇన్ గవర్నెన్స్. ఇది ఒకటి. ఎథికల్ ఇష్యూస్ ఇన్ ద ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఫండింగ్, కోఆపరేట్ గవర్నెన్స్. ఈ పాయింట్ ఒకటి. నెక్స్ట్ ఇక్కడ ప్రోబిటీ ఇన్ కాన్సెప్ట్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్షిప్ ఒకటి. మళ్ళీ ఇంకా ఫిలాసాఫికల్ బేసిస్ ఆఫ్ గవర్నెన్స్ అండ్ ప్రోబిటీ. మళ్ళీ ప్రోబిటీ ఇన్ గవర్నెన్స్ అండ్ ప్రోబిటీ చూసారా. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇన్ఫర్మేషన్ షేరింగ్, ట్రాన్స్పరెన్సీ ఇన్ ద గవర్నమెంట్, రైట్ టు ఇన్ఫర్మేషన్, కోడ్ ఆఫ్ ఎథిక్స్, కోడ్ ఆఫ్ కాండక్ట్, సిటిజన్ చార్టర్, వర్క్ కల్చర్, క్వాలిటీ, సర్వీస్ డెలివరీ, యూటిలైజేషన్ ఆఫ్ పబ్లిక్ ఫండ్స్, ఛాలెంజెస్ ఆఫ్ కరప్షన్. ఇక్కడ ఈ ఛాలెంజెస్ ఆఫ్ కరప్షన్ అని చెప్పి ఏదైతే ఉందో దీన్ని మనం గారు పైకి వెళ్ళాం అనుకోండి, పైకి వెళ్తే మనము దాన్ని ఇంటిగ్రిటీ అంటాం. కరప్షన్ అంటే ఇంపార్షియాలిటీ వస్తుంది, మళ్ళీ నాన్ పార్టిషిప్ వస్తుంది, ఆబ్జెక్టివిటీ వస్తుంది. మొత్తం కరప్షన్ అంటే మనం దీన్ని అంతా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇంకా చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి మనం ముందుకెళ్దాం. ఇక్కడ వీడు ఏమంటున్నాడు, ప్రోబిటీ ఇన్ గవర్నెన్స్ అంటున్నాడు. ప్రోబిటీ ఇన్ గవర్నెన్స్ అంటే ఇక్కడ పబ్లిక్ గవర్నెన్స్ అంటే దట్ ఈస్ మేజర్లీ డన్ బై సివిల్ సర్వీసెస్ లేదా పబ్లిక్ సర్వీసెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు. ఈ పబ్లిక్ సర్వీసెస్, సివిల్ సర్వీసెస్. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇది ప్రోబిటీ ఇన్ గవర్నెన్స్. ఇదిగోండి, ఇది ఒకటే. ఎథికల్ కన్సర్న్స్, డైలమాస్ ఇన్ ద గవర్నమెంట్, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, లాస్ అండ్ రెగ్యులేషన్స్, ఎథికల్ గవర్నెన్స్ ఇది ఏదైతే ఉంటుందో ఇదంతా మళ్ళీ ఇదే. ఎథిక్స్ ఎట్లా చూపించాలి, గవర్నెన్స్, ఇంటిగ్రిటీ, ఇంపార్షియాలిటీ, నాన్ పార్టిషిప్. మనము ఓవరాల్ గా ఈ సిలబస్ చూస్తే మనం అబ్జర్వ్ చేయాల్సిన ఒక చిన్న పాయింట్ ఏంటంటే మేజర్ గా సిలబస్ లోనే ఓవర్లాపింగ్ ఉంది. అర్థమవుతుందా? మనకు కనిపించినంత సిలబస్ లేదు. ఇది ఎట్లుంది అంటే 2013లో ఈ ఎథిక్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వీళ్ళు ఏదో తొందరగా సిలబస్ రాసేసినట్లుగా అనిపిస్తుంది. మామూలుగా 2012లో వీళ్ళు ఎథిక్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏదో తొందరగా 2013లో ఏదో హెస్టీగా సిలబస్ రాసేసినట్టు అనిపిస్తుంది. అందుకని ఓవర్లాపింగ్ ఆఫ్ సిలబస్ మనం మాక్సిమం ఐడెంటిఫై చేస్తాం. దీంట్లో ఈ ఎథిక్స్ లో పేపర్ ఎప్పుడు రెండు విధాలుగా ఉంటుందండి. ఓవరాల్ గా 125 మార్క్స్ కేస్ స్టడీ, 125 మార్క్స్ థియరీ, 125 మార్క్స్ థియరీ, 125 మార్క్స్ కేస్ స్టడీ. ఇది మోర్ ఆర్ లెస్ ఇది ఒక బ్యాలెన్స్ ఉంటుంది. మనం 2013లో ఈ బ్యాలెన్స్ వాళ్ళు క్లియర్ గా మెయింటైన్ చేస్తాం. తర్వాత ప్లస్ ఆర్ మైనస్ 5 మార్క్స్ అండి. ఒక 5 మార్క్స్ అవ్వబోతుంది, ఒక 5 మార్క్స్ ఇటు పోతుంది. అట్లా ఓవరాల్ గా చూసుకుంటే 14లో 130, 120, 120, 130, 120, 130, 130, 120, 130, 130. ఇట్లా చూసుకుంటే మనకు ఓవరాల్ గా మోర్ ఆర్ లెస్ బ్యాలెన్స్డ్ అప్రోచ్ వచ్చింది. బ్యాలెన్స్డ్ అప్రోచ్, క్లియర్ గా బ్యాలెన్స్డ్ అప్రోచ్ మెయింటైన్ చేసింది యూపీఎస్సీ కేస్ స్టడీస్ లోను, థియరీస్ లోను అడగడంలో. ఇప్పుడు ఇక్కడ మనం కానీ చూసినట్లయితే ఎట్లా అడుగుతోంది యూపీఎస్సీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు టాపిక్స్ లోనే రిపిటేషన్ ఉంది. వాడు టాపిక్స్ లో రిపిటేషన్ ఉండటం వల్ల ఒక టాపిక్ ఇంకో టాపిక్ ఓవర్లాప్ అవడం వల్ల నేను నా నాలెడ్జ్ తగినట్టుగా నేను దీన్ని డివైడ్ చేస్తాను. ఫస్ట్ కేటగిరీ ఎథిక్స్ బేసిక్స్ పైన ఏవేవి బేసిక్స్ క్వశ్చన్స్ పైన 2013లో 20 మార్క్స్ వచ్చింది, 14లో 10 మార్క్స్ వచ్చింది, 15లో 20 మార్క్స్, 16లో 20, 17లో 20, 18లో 20. మ్యాండేట్ గా 20 మార్క్స్ వస్తున్నాయి దీనిపైన బేసిక్ థియరీస్ పైన. నెక్స్ట్ ఇక్కడ ఈ థింకర్స్ పైన, ఈక్వాలిటీస్ పైన వీళ్ళు ఈక్వాలిటీ అంటే సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఈక్వాలిటీస్ కావచ్చు, దానిపైన వీళ్ళు అడుగుతున్న క్వశ్చన్స్ చూడండి. 30 మార్క్స్, 10 మార్క్స్, 10 మార్క్స్, 10 మార్క్స్, 20 మార్క్స్ అంటే ఇది ఒక బేసిక్ గా కామన్ గా ప్రతి పాయింట్ వస్తుంది. నెక్స్ట్ థింకర్స్ పైన వాడు ప్రతి ఇయర్ 2013, 14, 15, 16, 17 అడుగుతున్నాడు కానీ 18లో మాత్రం ఆపేశారు థింకర్స్ పైన క్వశ్చన్స్. అంటే డైరెక్ట్ గా అరిస్టాటిల్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి, వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి. నెక్స్ట్ ఫ్యామిలీ యాజ్ ఎ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దీనిపైన కూడా 14, 15, 16లో ఫ్యామిలీ ఏ రోల్ ప్లే చేస్తుంది ఎథిక్స్ అన్నట్టుగా వాళ్ళు ఒకసారి చెప్పారు కానీ బట్ ఆ తర్వాత దీనికి ప్రాముఖ్యత తగ్గింది కొద్దిగా. నెక్స్ట్ సోషల్ ఇన్ఫ్లుయెన్స్ ఆల్మోస్ట్ జీరో అండి. దీనిపైన పెద్దగా అడగటం లేదు. ఇందాక మనం చూసినాం యాటిట్యూడ్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్ అని చెప్పి. ఈ యాటిట్యూడ్ పైన కూడా 10 మార్క్స్ యావరేజ్ ఏదో అడుగుతున్నాడు కానీ బట్ ప్రతి ఇయర్ అడుగుతున్నాడు అని చెప్పి గ్యారంటీ కూడా లేదు. నెక్స్ట్ దీంట్లో ఈ ప్రొఫెషనల్ ఎథిక్స్ ఏవైతే ఉంటాయో న్యూట్రాలిటీ అండ్ అదర్ వాల్యూస్ దీనిపైన మాత్రం బాగా అడుగుతున్నాడు. ఎందుకంటే మన సివిల్ సర్వీస్ ఏదైతే ఉంటుందో మామూలుగా ఇది ఈజ్ ఏ కామన్ టెండెన్సీ కదండి, గవర్నమెంట్ అంటేనే కరప్షన్ అని చెప్పి. సో దానిపైన మనము న్యూట్రాలిటీ ఎట్లా మెయింటైన్ చేయాలి, అదర్ వాల్యూస్ ఏంటి అని చెప్పి దానిపైన కొంచెం చదువుతున్నాడు. ఈ వర్క్ కల్చర్ పైన అది మేబీ పబ్లిక్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, వర్క్ కల్చర్ పైన కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. సూటబుల్ క్వశ్చన్స్ నీట్ గానే అడుగుతున్నాడు వర్క్ కల్చర్ పైన కూడా. నెక్స్ట్ దీంట్లో ఈ వర్క్ కల్చర్ పైన క్వశ్చన్స్ చూస్తే 60 మార్క్స్, 16 మార్క్స్ 2013లో 14లో బాగానే అడిగాడు, 15లో కూడా బాగానే అడిగాడు. తర్వాత మళ్ళీ వర్క్ కల్చర్ పైన క్వశ్చన్స్ అడుగుతున్నాడు.
కంపాషన్ పైన చూస్తే కంపాషన్ పైన ప్రతి ఇయర్ క్వశ్చన్స్ వస్తున్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలి. కంపాషన్ పైన ప్రతి క్వశ్చన్ వస్తుంది, ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ పబ్లిక్ ఆర్గనైజేషన్. పబ్లిక్ ఆర్గనైజేషన్ పైన ఈ థియరీస్ అండ్ డైలమాస్ అంటే ఇక్కడ నేను ఇలా చెప్పినా కదండి ఎథికల్ థింకర్స్ అని చెప్పి, మీరు కావాలంటే దాన్ని దీంట్లో కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, తప్పలేదు. నేను దాన్ని ఇంక్లూడ్ చేయకుండా దీనికి పబ్లిక్ ఆర్గనైజేషన్ లో దీన్ని క్లాసిఫై చేశాను. దీంట్లో మీరు కానీ చూసినట్లయితే వీడు లాస్ట్ టెండెన్సీస్ లో 2013 లో ఓన్లీ 10 మార్కులకి అడిగాడు, తర్వాత 60 మార్క్స్కి వెళ్ళాడు వాడు, మళ్ళీ 20కి వచ్చాడు, 30కి వచ్చాడు, మళ్ళీ ఒకసారి అడగడమే మానేశాడు, మళ్ళీ 70 మార్క్స్. అంటే వీడు అడిగితే ఫుల్గా అడిగేస్తున్నాడు, లేదంటే అసలు అడగడం మానేస్తున్నాడు. దీన్ని కూడా మనం చూసుకోవాలి. నెక్స్ట్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆఫ్ సివిల్ సర్వీస్ ఏదైతే ఉంటుందో దీనిపైన కూడా తక్కువ వస్తున్నాయండి. 0, 0, 0, 10, 0, 10 తక్కువ క్వశ్చన్స్. ఇంకా కరప్షన్ పైన యాజ్ యూజువల్ దీనిపైన కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఈ మధ్య లాస్ట్ ట్రెండ్స్ లో క్వశ్చన్స్ అడగడం పెరుగుతుంది. ఆర్టీఏ యాక్ట్ దీనిపైన కూడా క్వశ్చన్స్ ఆన్ అండ్ యావరేజ్ గా వీడు 10 మార్క్స్ అడుగుతున్నాడు. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఫండింగ్ దీనిపైన చాలా యావరేజ్ ఉంటుందండి. కరెంట్ అఫైర్స్ తో కవర్ అవుతాయి తప్ప దీనిపైన క్వశ్చన్ రావడం దాన్ని ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ లో కార్పొరేట్ గవర్నెన్స్ పైన, ఎందుకంటే ఇప్పుడు కార్పొరేట్ గవర్నెన్స్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి వీడు పక్కా అడుగుతున్నాడు క్వశ్చన్స్. మనకు ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ఇండియన్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఇన్ కార్పొరేట్ సెక్టర్. నెక్స్ట్ మెజారిటీ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ ఆర్ నౌ గోయింగ్ టువర్డ్ ద ప్రైవేటైజేషన్ వైపు అడుగులేస్తుంది. సో ఇటువంటి టైంలో దీన్ని మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు స్ట్రాటజీ ఏ విధంగా చదవాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంపార్టెంట్ ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా ప్లీజ్ మెమొరైజ్ ది సిలబస్. సిలబస్ ని మీరు బట్టి కొట్టాలి, ప్రతి పాయింట్ మీకు మైండ్ లో ఉండాలి. టర్మ్స్ ఇన్ ద సిలబస్ మెయిన్లీ బికమ్ ది సబ్ హెడింగ్స్. సిలబస్ లో మీకు ఏదైతే ఉందో దాన్ని సబ్ హెడింగ్స్ కింద అడిగేస్తున్నారండి. మీరు పాత క్వశ్చన్ పేపర్స్ కానీ ఒక్కసారి కానీ చూసారంటే సబ్ హెడింగ్స్ పైన అడిగేస్తున్నాడు, డైరెక్ట్ గా వాడు సబ్ హెడింగ్స్ పైన అడిగేస్తున్నాడు. నెక్స్ట్ ఒకటి ప్రాక్టీస్ మోర్. చాలా ప్రాక్టీస్ చేయాలి. ఎట్లా? ప్రాపర్ వొకాబులరీతో ప్రాక్టీస్ చేయాలి. మీరు రాస్తున్నప్పుడు కరెక్ట్ గా ఎథిక్స్ అంటే ఏంటి, మారల్స్ అంటే ఏంటి, ఇంటిగ్రిటీ అంటే ఏంటి, సింపతికి ఎంపతికి తేడా ఏంటి, మీరు ఈ డిఫరెన్సెస్ తెలుసుకోకుండా మీరు కానీ ఆన్సర్ రాశారంటే మాత్రము మీరు ఇంకా ఆల్మోస్ట్ ఇబ్బంది పడిపోతారు. మీరు ఈ డిఫరెన్సెస్ తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా ప్రతి వర్డ్ మీరు డెఫినేషన్స్ చూసుకోవాలి, డిఫరెన్సెస్ తెలుసుకోవాలి. సూటబుల్ వర్డ్, సూటబుల్ సెంటెన్స్ లో, సూటబుల్ కాంటెక్స్ట్ లో మీరు కరెక్ట్ గా రాస్తేనే ఆ క్వశ్చన్ కి పోలిస్టిక్ గా అందం వస్తుంది. మెచ్యూర్డ్ క్వశ్చన్, మెచ్యూర్డ్ ఆన్సర్ రాశాడు, ఇతని సబ్జెక్ట్ పైన మంచి అవగాహన ఉంది అన్న ఉద్దేశం ఎగ్జామినర్ కి కలుగుతుంది. లేదంటే మాత్రం ఇబ్బంది పడతారు, డౌటే లేదు. నెక్స్ట్ దీనికి సూటబుల్ బుక్స్ ఏవే బుక్స్ మనం చదవాలి. లెక్సికన్ బుక్ చాలా ఈజీ అండి, కంపల్సరీగా అందరూ ప్రిఫర్ చేస్తారు. నేను కూడా చూసాను, మన స్టూడెంట్స్ కి యాక్చువల్గా అదే ప్రిఫర్ చేస్తాను. ఈ లెక్సికన్ మోర్ ఆర్ లెస్ నాకు చాలా బెటర్ అనిపించింది. ఇంకా వేరే వేరే బుక్స్ ఉన్నప్పటికీ కూడా, సుబ్బారావు గారు కానీ ఉన్నప్పటికీ కూడా నాకు ఈ లెక్సికన్ బుక్ ఏదైతే ఉంటుంది ఇది నాకు చాలా బెటర్ అనిపించింది. ఈ బుక్ ఒక బుక్ తీసుకోండి, వాట్ ఎవర్ మీ చాయిస్ ఆఫ్ బుక్, మీరు వేరే ఫాలో అవుతున్నా తప్పపోతే లేదు, మీ చాయిస్ ఆఫ్ బుక్ ఏదైనా సరే చూస్ చేసుకోండి. కానీ అదే బుక్ ని పదే పదే చదవండి, మళ్ళీ మళ్ళీ చదవండి. బుక్ పైన ప్రతి ఒక్క డెఫినేషన్ పైన మీకు క్లియర్ కట్ అండర్స్టాండింగ్ ఉండాలి. నెక్స్ట్ దాని తర్వాత మీరు బీబీసీ ఎథిక్స్కి వెళ్ళండి. బీబీసీ ఎథిక్స్ అని చెప్పి వెబ్సైట్కి వెళ్ళండి, చాలా ఈజీగా ఉంటుంది వెబ్సైట్, చాలా ఈజీగా ఉంటుంది. వాడు ఎథికల్ డైలమాస్ ని కానీ, స్లిప్పరీ స్లోప్ ఆర్గ్యుమెంట్స్ కానీ చాలా వండర్ఫుల్ వేలో ప్రజెంట్ చేశాడు, వండర్ఫుల్ వేలో ప్రజెంట్ చేశాడు. సో దీన్ని ఒకసారి మీరు చూడొచ్చు. దిస్ ఈజ్ యువర్ సెకండ్ ప్రయారిటీ. నెక్స్ట్ హార్వర్డ్ యూనివర్సిటీ వీడియోస్ ఉన్నాయండి, మీకు యూట్యూబ్ లో దొరుకుతాయి. హార్వర్డ్ యూనివర్సిటీ వీడియోస్ ఉన్నాయి, యూట్యూబ్ లో దొరుకుతుంది, ప్రాబ్లం అంతే ఏం లేదు. ఇది యాక్చువల్లీ ఇది ఎట్లుంటుందంటే ఒక పెద్ద ఓషన్ మాదిరిగా ఉంటుంది హార్వర్డ్ యూనివర్సిటీ వీడియోస్. దాంట్లో మన సిలబస్ ఏంటో మీరు ప్రాపర్ గా సిలబస్ ని చూసుకొని ఆ సిలబస్ వరకు ప్రిపేర్ అవుతే చాలు. మిగిలినవి మీకేం పెద్దగా అవసరం అవుతే ఏం లేదు, సిలబస్ వరకు ప్రిపేర్ అయ్యి చూసుకొని చాలు. నెక్స్ట్ స్లాంతాకారా యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళదొకటి, స్లాంతాకారా యూనివర్సిటీ వాళ్ళదొకటి, దాన్ని చూసుకోండి. నెక్స్ట్ ఒకే బుక్ చదవండి, మళ్ళీ మళ్ళీ చదవండి, ఇది ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోండి. ఓకే, ప్రీవియస్ లెక్చర్స్ కానీ మీరు కానీ మిస్ అయ్యి ఉంటే మీకు ఆ లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ప్లీజ్ ఒకసారి గో త్రూ అవ్వండి. ఆల్ ది బెస్ట్.